కొంచెం కారంగా, కొంచెం పుల్లగా, ఎండాకాలంలో చల్లగా, నోటికి చక్కని రుచితో చల్లచారుని చేసుకుందాం. అందరి ఇళ్లల్లో ఎప్పుడు చేసేదే అయినా వేసుకునే పదార్థాలను బట్టి టేస్ట్ మారుతూ ఉంటుంది. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో. ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఒక మంచి మజ్జిగ చారు రుచిని ఎంజాయ్ చేస్తారు. ఈ మజ్జిగ చారు టేస్ట్లో చాలా అంటే చాలా బాగుంటుందండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఇదెలా. ఒక గిన్నెలోకి 500 గ్రాముల వరకు పెరుగును తీసుకుందామండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ని వేసుకుందాం. పెరుగు ముద్దలు ముద్దలుగా లేకుండా కవ్వంతో చిలకడం అయిపోయాక మరీ పల్చగా కాకుండా అవసరం అనుకుంటే కొన్ని నీళ్లను వేసుకోండి. పెరుగు ఫ్రెష్గా ఉన్నా కొంచెం పులిసినా పర్వాలేదు, మరీ పుల్లగా ఉండే పెరుగు తీసుకోకండి. ఇలా పెరుగుని చిలకడం అయిపోయాక దీనిలోకి 2 చిటికెళ్ళ ఆవపొడిని వేస్తున్నాను. ఆవపిండి బదులు 2 చిటికెళ్ళ మెంతిపిండి అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవటం వలన పెరుగులో పుల్లదనాన్ని బ్యాలెన్స్ చేస్తూ మజ్జిగ చారుకి ఒక మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇలా వేస్తే చేదు వస్తుంది అనుకుంటారేమో, చేదనేది అస్సలు ఉండదు. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లోకి 4-5 పచ్చిమిర్చిని, ఒక చిన్న అల్లం ముక్కని వేసి బరకగా గ్రైండ్ చేసి తీసుకుందామండి. మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నాను. ఇదిగోండి ఇలా. ఇప్పుడు తాలింపు కోసం కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక 1 టీ స్పూన్ తాలింపు దినుసులు, కొన్ని ఎండుమిర్చి ముక్కలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 2 రెబ్బల కరివేపాకు వేసి చిటపట్లాడించి గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేస్తున్నానండి. గరిటెతో తిప్పుతూ 2 నిమిషాలు వేగనిచ్చి 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుందామండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం. మజ్జిగ చారు మరింత రుచిగా ఉండటం కోసం కొద్దిగా శనగపిండిని వేస్తున్నానండి. ఇప్పుడు తరిగిన 2 ఉల్లిపాయ ముక్కల్ని, స్టవ్ పై నుంచి దించిన శనగపిండి తాలింపు పేస్ట్ని పెరుగులో వేసి ఒకసారి కలుపుకుందాం. ఇవన్నీ వేసాక మీరు తినే రుచికి తగ్గట్టు ఉప్పుని ఒకసారి సరిచూసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, 1/2 టీ స్పూన్ కారాన్ని వేసుకుందాం. కారం ఆప్షనల్ అండి, పచ్చిమిర్చి ఘాటు సరిపోతుంది అనుకునేవారు కారాన్ని స్కిప్ చేసుకోవచ్చండి. బాగా పుల్లగా ఉన్న పెరుగు అయితే కొంచెం కారాన్ని వేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ మీరు ఫ్రెష్ పెరుగుని గనక తీసుకున్నట్లయితే కారాన్ని వేసుకోని అవసరం లేదు, పచ్చిమిర్చి ఘాటు సరిపోతుంది. ఇవన్నీ వేసాక ఒకసారి కలుపుకుని ఒక గిన్నెలోకి తీసుకున్నారంటే నోటికి పుల్లగా కారంగా ఉండే మన మజ్జిగ చారు రెడీ అయిపోయింది. మజ్జిగ చారు, మజ్జిగ పులుసు, చల్ల చారు, పెరుగు చారు, ఇలా ఏ పేరుతో పిలిచినా ఎప్పుడు కావాలంటే అప్పుడు 5 నిమిషాల్లో చేసుకునే ఈ మజ్జిగ చారు రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మరెన్నో ఈజీగా క్విక్గా చేసుకునే రెసిపీస్ని మిస్ కాకుండా చూడటం కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను పోస్ట్ చేసే వీడియోస్ని వెంటనే చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.